మొన్న కపిల బ్లడ్ లైన్ గురించి మీకు పరిచయం చేశాను. ఇప్పుడు హిరణ్య కపిల శరీరం అంతా కూడా బంగారు ఛాయిలో ఉంటే దాన్ని హిరణ్య కపిల లేదా గోల్డెన్ కపిల లేదా స్వర్ణ కపిల అని పిలుస్తారు. దేశీయ సంతతిలో అన్ని జాతుల్లో కూడా ఒకప్పుడు ఈ రంగు ఉండేదండి, కానీ మనం దాన్ని మిస్ చేసుకున్నాం. హిరణ్య కపిలకి మన గ్రంథాల్లో కానీ పురాణాలలో కానీ మన ప్రముఖుల్లో కానీ చాలా గొప్పగా చెప్పారండి. మనకి శబరిమల అయ్యప్ప స్వామికి అభిషేకం కానీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం కానీ చేయడం జరుగుతుందని మన పూర్వీకులు మన చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఈ రంగు అనేది ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం. ఈ గోల్డెన్ కపిల కానీ స్వర్ణ కపిల కానీ వీటిల్లో 6 జనరేషన్లు చేయటం జరిగింది. నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల. మొన్న కపిల జనరేషన్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇది ఇప్పుడు హిరణ్య కపిల. హిరణ్య అంటే ఏంటండి? బంగారపు ఛాయ. అంటే శరీరము, చెవులు, కళ్ళు, మూతి, తోక అన్నీ కూడా గోల్డెన్ అంటే బంగారపు ఛాయలో మెరుస్తూ ఉంటుందండి. దీన్ని హిరణ్య కపిల లేదా గోల్డెన్ కపిల లేదా స్వర్ణ కపిల అని కూడా మనం పిలుస్తారు. వీటి గురించి మన గ్రంథాల్లో పురాణాల్లో మన గురువుల దగ్గర చాలా గొప్పగా చెప్పారండి. ఇది అన్ని దేశీయ సంతతిలో కూడా ఈ రంగు ఉండేది. ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయిందండి. ఈ బ్రీడ్లు లేవండి. మన బ్రీడ్లు అన్నీ విదేశీయులు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అయితే ఈ బ్రీడ్ అంతమైపోతుందని నేను ఏం చేశానంటే 6 జనరేషన్లు. దీని స్టార్టింగ్ ఏం చేశానండి, ఎరుపుకి నలుపుకి కలిపితే ఈ గోల్డెన్ కపిల పుట్టిందండి. దాని నుంచి అలా 6 జనరేషన్లు చేశా. అంటే స్టార్టింగ్ చూడండి, ఇది 3 అడుగులు ఉన్నా అక్కడికి వచ్చేటప్పటికి మీకు 2 అడుగుల లోపు దీన్ని పేరెంట్స్ ఉన్నాయి, అలాగే ఇట్లా పుట్టే పిల్లలు కూడా తయారైనాయండి. దీన్నే మనం పొంగనూరు నుంచి మీనేచర్ సైజ్ చేసాం, మీనేచర్ నుంచి మైక్రో సైజ్ చేసాం, మైక్రో నుంచి నానో సైజ్ కూడా చేయడం జరిగిందన్నమాట. దీని పాలు కూడా చాలా విశిష్టమైనవి అని మన గ్రంథాలు మన ఋషులు కానీ అందరూ చెప్తారు. ఇవి మన ముఖ్యంగా మన శబరిమల అయ్యప్ప స్వామి ఆశ్రమంలో ప్రసాదాల్లో కానీ అలాగే స్వామివారికి అభిషేకానికి అలాగే తిరుపతిలో స్వామివారికి అభిషేకానికి ఈ పాలు ఉపయోగిస్తారని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా రేర్ బ్రీడ్ అండి. ఈ రంగు ఉండటం అనేది చాలా రేర్ బ్రీడ్ అన్నమాట. ఇది ఒకప్పుడు అంతమైపోయిన దాన్ని ప్రజలకి, రైతులకు కానీ ఆవు ప్రేమికులకు కానీ ఈ రంగులు అందజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జనరేషన్ని మనం ఆ రంగుని అనేది కంటిన్యూ చేస్తున్నామండి. ఇలా మీకు మా దగ్గర 18 రకాలు ఉన్నాయి. అయితే వీటి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకసారి. ఇది స్వర్ణ కపిల లేదా సువర్ణ కపిల, హిరణ్య కపిల అని రకరకాల పేర్లు ఉంటాయండి. వీడు ఈ బ్లడ్ లైన్కి ఇది మూల పురుషుడు. అంటే చూడండి, ఇలా పుట్టించాలంటే ఎవరన్నా ఒక నలుపు ఒక ఎరుపు 2 కలిపితే వీడు పుట్టాడండి. చూడండి, హిరణ్య కపిల, దీన్నే స్వర్ణ కపిల. అన్నీ తెలిపే, సేమ్ పోలిక, ఫాదర్ పోలిక, మొత్తం అన్నీ తెరుపు బంగారపు స్థాయిలో ఉంటాయి. ఈ జాతికి మనం ఏం పెట్టామంటే ఈ బ్రీడ్కి హిరణ్యాక్షుడు అని పెట్టాం. ఇది హిరణ్యాక్ష 1 అవుతుందండి. మరి ఈ 2 కలిపితే పుట్టినోడు ఈడే కదా. వీడి పేరు ఏంటంటే హిరణ్యాక్షుడు 2. మళ్ళీ వీడికి సేమ్ కలర్ ఉన్న ఆవు కలిపానండి. ఈ రెండిట్లకి కలిపి పుట్టింది చూడండి హిరణ్యాక్షుడు 3. చూడండి, సేమ్ పోలికలు. హైట్ హాఫ్ ఫీట్ తగ్గుతుంది. చూడండి, సేమ్ కలర్. దీని కొమ్ములు కూడా బంగారపు స్థాయిలోనే ఉన్నాయి ఇంచుమించు అన్నీ తెలిపండి. వీడు హిరణ్యాక్షుడు 3 అండి, 3వ హిరణ్యాక్షుడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిపానండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆడ మగ అంటే ఆవు ఎద్దు కూడా సేమ్ రంగుతో పుట్టించడం వల్ల సేమ్ రంగు పుడతాయి అనేది మన కాన్సెప్ట్. ఈ హిరణ్యాక్షుడు 3 నుంచి చూడండి ఇంకోటి హిరణ్యాక్షుడు 4 పుట్టాడు. ఇది కొంచెం హార్మోనల్ వల్ల ఇక్కడ బ్లాక్ వచ్చినా కానీ ఇది గోల్డెన్ కలర్ అన్నమాట. ఈ ఆవు కూడా చూడండి గోల్డెన్ ఛాయ. మళ్ళీ ఇది హిరణ్యాక్షుడు 4 అండి. వీళ్ళిద్దరికి కలిపి మళ్ళీ హిరణ్యాక్షుడు 5 పుట్టాడండి. వీడు కూడా గోల్డెనే, అంటే గోల్డ్లో కొంచెం షేడ్ మాట. ఇది కూడా ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మీనేచర్ అయిందండి. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ మైక్రో సైజ్ అయింది. మీనేచర్ నుంచి మైక్రో. హిరణ్యాక్షుడు 5 అండి. మళ్ళీ వీళ్ళిద్దరికి చూడండి ఈ గోల్డెన్ ఉన్న ఆవుకి మళ్ళీ ఈడికి కలిపి పుట్టినోడు హిరణ్యాక్షుడు 6. చూడండి, సైజ్ తగ్గింది, సేమ్ పోలికలు రిపీట్ అయ్యాయి. హైట్ ఒక్కొక్కది హాఫ్ ఫీట్ చొప్పున తగ్గుతూ వచ్చిందండి. వీడు హిరణ్యాక్షుడు 6. చూడండి, దానికి వైఫ్ చూడండి, ఇది కూడా సేమ్ హైటు. ఈ 2 కూడా మైక్రో సైజ్ అండి. అంటే 2 అడుగులు 24-25 అంగుళాల లోపు ఉంటాయండి. ఇది అప్పుడే మన దగ్గర 3వ ఈత అండి, ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇది ఇద్దరికి మళ్ళీ దీనికి ఈడు పుట్టాడు. మళ్ళీ ఇది రీసెంట్గా ప్రెగ్నెంట్ అయ్యింది. ఇలాగా ఈ స్వర్ణ కపిల కానీ గోల్డెన్ కపిల అంటాం, దీన్నే హిరణ్య కపిల అని అంటామండి. దీనికి ఇలా 6 జనరేషన్లు చేయడం జరిగింది.